మార్కెట్లో ఒక టాపిక్ అయితే రన్ అవుతూ ఉంది. ట్రంప్ గోల్డ్ సిల్వర్ ప్రైసెస్ని పడగొట్టేశారు, గోల్డ్ సిల్వర్ ప్రైసెస్ క్రాష్ అవ్వడానికి ట్రంపే కారణం అని చెప్పి ఒక ప్రచారం అయితే ఉంది. ప్రపంచంలో ఏ సమస్య వచ్చినా పాపం అందరూ ట్రంప్నే బ్లేమ్ చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ వాస్తవాలు అర్థం చేసుకోవాలి. గోల్డ్ సిల్వర్ లాంటి వాటిని ట్రంప్ లేదా యూఎస్ఏ అంతగా మ్యానిపులేట్ చేయలేదు. యూఎస్ఏ డాలర్ని, క్రూడ్ ఆయిల్ని లేదా న్యాచురల్ గ్యాస్ ప్రైసెస్ని ఇలాంటి వాటిలో యూఎస్ఏ ఏమైనా చేయగలదు. కానీ గోల్డ్ విషయానికి వస్తే అంతలా నిర్ణయం తీసుకునే ఛాన్సెస్ కానీ ఇవి కానీ వెరీ రేర్గా ఉంటాయి. గోల్డ్ ప్రైసెస్ పెరగడానికి మేబీ ట్రంప్ కారణం అవుతాడు. దానికి కారణాలు కూడా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ గోల్డ్ ప్రైసెస్ భారీ మొత్తంలో పెరగడానికి ట్రంపే కారణం. కానీ ఈ ఇయర్ ట్రంప్ వల్లే గోల్డ్ పడ్డది, సిల్వర్ పడ్డది అంటే నేనైతే యాక్సెప్ట్ చేయను. రీసెంట్ టైమ్స్లో గోల్డ్ వాల్యూస్ పడిపోవడానికి చాలా ఇతర కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా మీరు గమనిస్తే ట్రంప్ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గడానికే ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఆయన ఎప్పుడు కూడా గోల్డ్ వాల్యూ పెరగడానికే ఆశిస్తాడు తప్ప గోల్డ్ వాల్యూ పడిపోవడానికి ప్లాన్ చేయడు. సో ఈ విషయంలో మనం ట్రంప్ని అర్థం చేసుకోవాలి. సో గోల్డ్ వాల్యూ, సిల్వర్ వాల్యూ పడిపోవడానికి ట్రంప్ అయితే కారణం కాదు.